అక్రమ క్రమబద్ధీకరణపై విజిలెన్స్ నివేదిక సిద్ధం. చూసుకోరిగా అక్రమ క్రమబద్ధీకరణ చూసుకోరు ఎట్లుండదు లెక్క. త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం. అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడే మొత్తం అంతా కథంతా నడిపించేసిరట. నడిపించేసి ఏదైతే అది క్రమబద్ధీకరణ ఉంటుంది కదా, ఎవడెవడైతే వాళ్ళ డ్రైవర్లు, తర్వాత అనుయాయులు, పని మనుషులు, తర్వాత ఇల్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ వాళ్ళ పేరు మీద, బినామీల పేరు మీద భూములు రాసేసిరట. అక్రమ వాళ్ళ పేరు మీద మొత్తం రెగ్యులరైజ్ చేసేసి ప్రభుత్వ భూముల్ని మొత్తం కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పేసి ఒక కథనం. ఇది కథనం కాదు, వాస్తవం. అది మొత్తం వాళ్ళు క్లియర్గా ఆధారాలు సేకరించి పెట్టిండ్రు. త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా. రెగ్యులరైజ్ చేసిన అధికారులు ఇక బీఆర్ఎస్ నేతల ప్రమేయం. వారి ఇంట్లో పనివాళ్ళు, డ్రైవర్లు, కార్యకర్తల పేర్లపై క్రమబద్ధీకరణ చేసినట. ఇట్లా లంగ కథలని పడ్డారు. కోట్ల రూపాయల విలువైన స్థలాలను కారు చౌకగా కొట్టేసిన వైనం. వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి. సీఎం ఆదేశాలతో విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడు చూసుకో లెక్క. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ హడావిడిగా చేపట్టిన ప్రభుత్వ భూముల స్థలాల క్రమబద్ధీకరణ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించారు. ఒక సర్వే నెంబర్తో ఎంతమందికి క్రమబద్ధీకరించారు, ఆ మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, బహిరంగ మార్కెట్లో ఎంత ధర పలుకుతోంది, ఇక రిజిస్ట్రేషన్ విలువ ఎంత, కబ్జాదారులు చేసుకున్న అక్రమ క్రమబద్ధీకరణ వెనుక ఎవరి హస్తం ఉంది, అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారా వంటి సమగ్ర వివరాలను విజిలెన్స్ అధికారులు ఈ నివేదికలో పొందుపరిచినట్లుగా సమాచారం. ఇక త్వరలో దీనిని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులతో పాటు వీళ్ళందరూ కూడా వాళ్ళ పని అవుతుందంట. చూసుకోరు ఎట్లున్నది లెక్క. క్రమబద్ధీకరణ అయ్యిరా అంటే ఇక ఇట్లా చేసుకున్నారంట. ఎవరెవరికంట? ఇంట్లో పని మనుషులు, ఇంట్లో పనివాళ్ళు, డ్రైవర్లు, కార్యకర్తల పేర్లతోటి ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా క్రమబద్ధీకరణ చేసుకున్నారంట. ఆగమాగం చేసినారు కథ. పాఠ్య పుస్తకాల ముందు మాట వివాదంలో అధికారులపై వేటు పడింది. వేటు కాదు, వాళ్ళని నిజంగా వాళ్ళని శిక్ష చేయాలి, వాళ్ళకి మొత్తం మీద కేసులు పెట్టాలి, లోపలేయాలి దొంగలని. ఏం బిక్తున్నాడు ఆయన? లక్షల పుస్తకాలు మొత్తం ప్రింట్ చేసేటి మా సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ అని, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీ అని రాస్తారు. ఇప్పుడు కూడా మనుషులేనా మీరేమన్నా? అరే పిల్లలకు పంపిణీయాల్సినటువంటి పుస్తకాలకు సంబంధించి గింత కూడా సోయి లేకపోతే ఎట్లా? ముందు మాటలు ఏముండో కూడా చూసుకోరా. మినిమం కావాలని చేసినట్టు చూసుకొని వాళ్ళ పని చేయాలి. ఇంకా వీళ్ళని బదిలీ చేయడం కాదు, తీసుకుపోయి లోపల వేయాలి కేసులు పెట్టి. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ పాఠ్యపుస్తకాల ప్రెస్ డైరెక్టర్ బదిలీ చేసిందట. ముందు మాట కనిపించకుండా పుస్తకం అట్టకు తొలి పేజీని అతికించాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ముందు మాట కనిపించకుండా అతికేసుడు మళ్ళీ ఏందో ఇక.